ఖమ్మం జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు గుత్తా వెంకటేశ్వర గారు మన మధ్య ఉన్నారు. వారిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం. గుత్తా వెంకటేశ్వర గారు, గ్రామ పంచాయతీ ఈ సింహపూడి గ్రామం నుండి మాట్లాడుతున్నాం. ఈ తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదు. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవటం వల్ల ఈ అభివృద్ధి పదం ఈ కారణాలు ఏంటి కొంచెం వివరించగలరు? సింహపూడి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా, ఇక్కడ ఉప సర్పంచ్గా నేను గత 5 సంవత్సరాలుగా ఉప సర్పంచ్గా కొనసాగుతున్నాం. అధికారం మారిన తర్వాత బీఆర్ఎస్ పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇంతమట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలకి నిధులు కేటాయించలేదు. మొన్ననే ఒక 4 నెలల శాలరీస్ సిబ్బందికి వేశారు. ఇంతమట్టికి బీసింగ్ లేదు, గ్లైసిల్ లేదు, దోమల మందు లేదు. ప్రతి గ్రామంలో విష జ్వరాలు వచ్చి బాగా ఇబ్బంది పడే స్థితిలో చేరిపోయింది. ఎందుకంటే గ్రామ పంచాయతీల గురించి రేవంత్ రెడ్డి కానీ ఇక్కడ మంత్రి కానీ ఇంతమట్టికి ఊసెత్తని పరిస్థితి ఉంది. ఎవరు వచ్చినా ఇక్కడ ఖమ్మం అసెంబ్లీకి పెట్టిన దరిద్రం ఏంటంటే, ఎవరు వచ్చినా రెడీమేడ్ సొక్కలాగా వచ్చి ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలోకి పోతున్నారు తప్ప, నేను పలానా పార్టీని ఏడే ఉండా ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలనే ఆలోచనలో ఇక్కడ వచ్చిన మంత్రులు కానీ ఇక్కడ ఇంతమంది గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఎవరు ఖమ్మం అసెంబ్లీని పట్టించుకునే నాదులు లేడు. భక్త రామదాసు నీళ్ళంటున్నారు, కానీ ఈ దేశపై వైరాస్యాల్లో కలిపారు. ఇక్కడున్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీనివాసరెడ్డి గారు సత్తుపల్లి బాగు చేసుకోవడం కోసం తప్ప ఖమ్మం అసెంబ్లీని బాగు చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే దీంట్లో రఘునాథపాలెం మండలం ఒకటి ఎడారిగా మారిపోయింది. కొన్ని సంవత్సరాలు బట్టి కూడా ఇక్కడ ఈ ఏరియాలో జలగ వెంకటరావు గారు ఉన్న కాడి నుంచి కూడా ఈ రఘునాథపాలెం మండలం ఎడారిగా మారింది ఖమ్మం అసెంబ్లీ. ఎందుకంటే అప్పుడు సుజాత నగర్ ఉండేది. జలగ వెంకటరావు గారు ఇక్కడ ఉన్న సిపిఎం నాయకులు అన్ని ఈ వర్గాలని చేసి వెంకటరావు గారిని ఊళ్ళో తిరగని పరిస్థితులలో అప్పుడు వెంకటాపాలెం దగ్గర 7 గంటల లోతున దేశపోయి కాలనీ ఏన్కూరు దగ్గర కలిపారు. ఎందుకంటే ఇక్కడ సిపిఎం ఉన్న నాయకులు నన్ను ఊళ్ళలో తిరగనేయలేదని వెంకటరావు గారు అప్పుడు పొరపాటు చేసినందుకు ఇప్పటికీ మేము అనుభవిస్తూనే ఉన్నాం. అందులో భాగమే మళ్ళీ ఇప్పుడు వచ్చిన మంత్రులు కూడా అదే పరిస్థితి. సత్తుపల్లి వారు వచ్చారు చేపట్టి సత్తుపల్లిని బాగు చేసుకోవడం తప్ప ఖమ్మం అసెంబ్లీ గురించి పట్టించుకునే నాదుడు లేదు. ఎక్కడున్నా అధికార పార్టీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు లేవు, అర గ్యారెంటీ కూడా జరగలేదనేది మేము అభిప్రాయపడుతున్నాం. ఎందుకంటే ఇంత మట్టికి కాలేజ్ స్టార్ట్ కాలేదనే మరి రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నట్టుంది. స్కూటీలు రాలేదు, 8 నెలల బట్టి ఎవరికి పెళ్లిళ్ళు కావట్లేదు అనుకుంటున్నారనేది తెలియదు. ఇంత మట్టికి తులం బంగారం లేదు, 1,50,000 2 లక్షల రూపాయలు లేవు. ఇంత మట్టికి పింఛను రాలేదు. 9 నెలల తర్వాత డిసెంబర్ 9వ తారీఖు ప్రమాణ స్వీకారం కానీ మీకు లోన్లన్నీ మాఫీ చేస్తా అంటున్నారు. బ్యాంకు దగ్గరికి పోతే ఈ 9 నెలల వడ్డీ కడితేనే మీకు మాఫీ డబ్బులు వస్తాయని చెప్తున్నారు. ఎందుకంటే 9 నెలల ముందు వేసినట్టయితే ఈ వడ్డీ కట్టాల్సిన అవసరం లేకుండా ఉండేది. రైతు కూడా ఏదైనా క్లారిటీగా లేదనేది బ్యాంకు వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇక్కడ ఉన్న రైతులకు కూడా కౌలు రైతులకు డబ్బులు ఇస్తున్నారు. ఇంత మట్టికి వర్షాలు పడలేదు అనుకుంటున్నట్టుంది రేవంత్ రెడ్డి. ఇంత మట్టికి కౌలు రైతుల గురించి కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇంకా అట్లే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇంత మట్టికి 6 గ్యారెంటీలలో బస్సు ఒకటి నడుస్తుంది. బస్సు కూడా ఎవరికి ఉపయోగపడుతుందంటే కాలేజీ పిల్లగాలు ఎక్కే పరిస్థితి లేదు. బస్సు కూడా ఎవరైనా ఆడవాళ్ళు ఎటన్నా ఊరికి పోదాం అనుకున్నా కానీ ఎక్కే పరిస్థితి లేదు. మగవాళ్ళు టికెట్ తీసుకుని డబ్బు సీట్లో కూకుందామన్నా కానీ ప్రశాంతంగా సీట్లో కూకునే పరిస్థితి లేదు. 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అంటున్నారు. వాళ్ళు కూడా లైటు బిక్కునే వేసుకొని చూస్తున్నారు. ఎందుకంటే 200 యూనిట్లు అయితే మళ్ళీ బిల్లు కట్టాల్సి వద్దని కరెంటు కూడా పరిస్థితి ఫ్రీగా వేసుకొని టీవీ చూసే పరిస్థితి లేదు, ఫ్యాన్ వేసుకునే పరిస్థితి లేదు. ఫ్యాన్ బంద్ చేయండి అంటున్నారు. ఎందుకంటే 200 దాటితే మళ్ళా కరెంటు బిల్లు కట్టాల్సి వద్దేమని. దేనికైనా స్తోమతగా పరిస్థితి మనం కూడా ఇంట్లో ఉన్నా కూడా గడగడ ఆడే బతుకునే పరిస్థితికి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. గతంలో మేము ఇక్కడ ఈ ఊళ్ళోనే మేము సర్వీస్ చేస్తాం. 7 సంవత్సరాలు పెట్టి ఎవరు పేదోడు, ఏ పార్టీ నాయకులు ఎవరు పార్టీకి అతీతంగా అన్ని పార్టీలకి వాళ్ళకు కూడా 50 కిలోల బియ్యం ఇస్తాం. మా నాన్నగారి పేరు మీద 1,50,000 రూపాయలు పెట్టి వాటర్ ట్యాంకీ చేసి ప్రతి ఫంక్షన్కి వాటర్ ట్యాంకీ ఫ్రీగానే ఇస్తాం మేము. అట్లాగే పేదింటి పిల్లగాళ్ళు ఎవరు పెళ్లి చేసుకున్నా కానీ పుస్తలు మెట్టెలు ఇస్తాం. కుల మతాలకు అతీతంగా అన్ని కులాల వారికి ఇస్తాం మేము. అట్లాగే మొన్ననే ఈ వివేకానంద ట్రస్ట్ నుంచి కూడా భర్తలు చనిపోయిన బాగా పూరి వాళ్ళకి రైతులకి ఆర్థికంగా స్తోమతగా ఇంటికి 50,000 లెక్క ఇప్పించాం. ఒక 25 మందికి మా ఊరు నుంచే తెలంగాణ మొత్తంలో 75 మందికి ఇస్తే మా ఊరు ఒక్క ఊరికే 24 మందికి ఇచ్చిన మేము ఇక్కడ ఇప్పించినాం. మోడీ గారి గ్యాసులు కూడా ఇక్కడ 3,000 దాకా గ్యాసులు మా మండలంలో ఇప్పించినాం. అంతకుముందు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా మండలంలో 300 ఇండ్లు కట్టించాం. మా ఊరికి ఒక్కదానికే 50 ఇండ్లు చేసుకొచ్చి కట్టించడం కలిగింది మా ఊళ్ళోనే. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇల్లు ఇచ్చిన పాపన ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. రేషన్ కార్డు ఇచ్చిన పరిస్థితి లేదు.
ఇప్పుడు కూడా రేషన్ కార్డు ఇస్తూ ఉండన్నారు, ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. రైతులకి మందు కట్టలు కూడా అందుబాటులో లేవు. ఇక్కడున్న మినిస్టర్ గారు కూడా ఊళ్ళలో తిరుక్కుండా పోతున్నాయి తప్ప ఇంత మట్టికి ఏ ఊరికి గ్రామ పంచాయతీకి ₹1 కూడా నిధులు కేటాయించని పరిస్థితి. సార్ అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏర్పడింది. మోడీ గారి ప్రభుత్వంలో రైతులకు కానీ సామాన్య ప్రజలకి ఎలాంటి పథకాలు ఉన్నాయి, ఆ పథకాలని ప్రతి నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ పథకాల గురించి కొద్దిగా వివరించగలరు? మోడీ గారు పెట్టిన రైతులకి పథకం ఈ FTO పెట్టిండు. ప్రతి జిల్లాలో 4 ఇవ్వాలని పెట్టిండు. ఆ FTO ద్వారా మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చి ఈ స్కీమ్లో మా మండలం తరఫున చిమ్మపూడిలో పెట్టడం జరిగింది. దీనికి కూడా రైతులందరినీ భాగస్వామ్యం చేసి రైతులతో అందరూ కలిసి ఉంటే మనం బయట మార్కెట్ కాడికి ₹50 తక్కువ ఇవ్వచ్చు కట్టకు కూడా. ఎందుకంటే రైతులు దీంట్లో కూడా కొంత మోటివేట్ చేసి సొసైటీ టైప్లో ఈ సొసైటీలో 600 మంది రైతులు సభ్యత్వం చేర్పిస్తున్నాం. ఇప్పటికి 400 మంది అయ్యారు, ఇంకో 200 మంది చేర్పిస్తున్నాం. ఎందుకంటే సొసైటీల ద్వారా వచ్చినట్టయితే రైతుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా డైరెక్ట్గా కంపెనీ నుంచి షాపులకు మందు కట్టలు వస్తాయి చేపట్టి మనం రేటు తక్కువ ఇవ్వటం జరుగుతుంది. పై మందులు కానీ కింది మందులు కానీ అన్నీ. అట్లాగే పసల బీమా ఉంది. పసల బీమా పెట్టిండు కానీ కేసీఆర్ ప్రభుత్వంలో దాన్ని నీరుగార్చడం జరిగింది. ఎప్పటికైనా పసల బీమా పెట్టినట్టయితే రైతులకి బాగా మేలు జరుగుద్ది.